అమ్మ అయితే ఇంకా రెండో రోజు అమ్మవారు గాయత్రి అవతారంలోని దర్శనమిస్తారు. మరి ఈ రోజు అమ్మవారి పూజా విధానం ఎలా ఉంటుంది? అలాగే మనం తీసుకోవాల్సిన నియమ నిష్టలు, అమ్మవారికి సమర్పించాల్సిన ప్రసాదాలు ఏ విధంగా ఉంటుంది? తరుణాదిత్య సంకాస సహస్రనయనోజ్వల తరుణాదిత్య సంకాస సహస్రనయనోజ్వల విచిత్రమాల్యాభరణ తుహినాచల వాసిని గాయత్రి గాయత్రి. అటువంటి గాయత్రీదేవి వేదమాత. గాయత్రి సకల జగత్తుకి కూడా సంధ్యామాత. అటువంటి గాయత్రీదేవి యొక్క వైభవాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించే రోజు ఆశ్వీజ శుద్ధ విదియ. ప్రతిరోజు మనం అంటే చతుర్వర్ణాలు మనకి వేదాల్లో చెప్పినట్లు బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్ర అని ఉన్నప్పుడు బ్రాహ్మణులందరూ కూడా సంధ్యావందనం చేయాలి. త్రిసంధ్య, గాయత్రి, సావిత్రి, సరస్వతి 3 వేళల్లో కూడా సంధ్య. అందుకని ఆవిడని సంధ్యాదేవి అంటారు ముత్తుస్వామి దీక్షితుల వారు. అటువంటి సంధ్య వార్చినప్పుడు ఓం భూర్భువ స్వః అది ఆడవాళ్ళు చెప్పకూడదు అంటారు. కానీ అటువంటి వర్ణమాల, అటువంటి గాయత్రి మంత్రాన్ని ప్రతి మనిషికి కూడా ఒక ఉపనయనం అనేటువంటి సంస్కారం జరిగితేనే బాగుంటుందని చెప్తారు. దానివల్ల అపారమైనటువంటి తేజస్సు, బుద్ధి, యశస్సు అన్నీ కూడా లభిస్తాయి. ఈ వేదాలకి మాత అయినటువంటి వేదమాత గాయత్రి 5 రూపాల్లో, అంటే పంచముఖ గాయత్రి, పంచముఖ గాయత్రిగా మనకి దర్శనమిస్తారు. పంచముఖ గాయత్రి స్వరూపమే పరిపూర్ణమైనటువంటి స్వరూపం. అంటే పృథివ్యాపస్తేజో వాయురాకాశాత్ అనేటువంటి పంచభూత తత్వాలకి పంచవర్ణాలలో మనకి దర్శనమిచ్చేటువంటి గాయత్రీదేవి పంచముఖ గాయత్రీదేవి. అటువంటి గాయత్రీదేవిని ఈరోజు మనం అర్చించుకోవాలి. తామరలు, కలువలు, పూలతో అర్చిస్తే మంచిదని చెప్తారు. తెల్ల తామరలు, కలువ పూలతో ఈ గాయత్రీదేవిని అర్చిస్తే మనకి మంచి బాగుంటుంది అని. అలాగే ఈరోజు అమ్మవారికి రవ్వ కేసరి, పులిహోర నైవేద్యాలు. అతి కొద్ది ప్రదేశాల్లో ఉండేటువంటి గాయత్రి ఆలయాల్లో కూడా ఈ శరన్నవరాత్రిలో రోజుకొక అవతారం వేసినా ఈరోజు అసలు జనంతో కిక్కిసిలాడిపోతుందన్నమాట. అటువంటి అద్భుతమైనటువంటి దినం ఈ గాయత్రీదేవి. దీనివల్ల మనకి ఏదైనా అనారోగ్య సమస్యలుంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. ఓకే. అలాగే బాలా త్రిపుర సుందరిని అర్చించడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. గాయత్రీదేవి వల్ల మనకి అనారోగ్య సమస్యలు తీరి మనకి బుద్ధి, యశస్సు ఇవన్నీ కూడా వస్తాయి. గాయత్రి తల్లి అలా ప్రతి నిమిషం కూడా మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుందన్నమాట. గాయత్రీదేవికి కనకాంబరపు రంగు వర్ణం అన్నమాట, కనకాంబరం రంగు చీర చాలా ఇష్టమని ఆ రోజు కనకాంబరం రంగు చీర అమ్మవారికి ధరింపచేస్తారు గాయత్రి అవతారం రోజున. పంచవదనం మూల పావని మాత గాయత్రి మహామంత్ర రూపిణి దేవి గాయత్రి పరమ పవిత్రతకు భద్రత నీవే, భద్రమూర్తి నీవే, ఫలితములొసగే పరమదేవత పంచవదనముల పావని మాత గాయత్రి మహామంత్ర రూపిణి గాయత్రీ దేవి అనేటువంటి ఈ అద్భుతమైనటువంటి కీర్తనని కీర్తిశేషులు మొదటి సీతారామయ్య గారు అత్యద్భుతంగా రచించారు. అలాగే ఓగిరాల వీరరాఘవ శర్మ గారిని వారికి గాయత్రి ఉపాసన ఉండేది. అమ్మ కనిపిస్తూ ఉండేది అస్తమానం ఆయనకి. శ్రీ గాయత్రి దేవి సనాతని
సేవక జన సుశ్రేయోదాయిని శ్రీ గాయత్రీ దేవి. వారి కీర్తన ఈ రకంగా వాగ్గేయ రచనలన్నీ కూడా మనం పునశ్చరణ చేసుకుంటూ గాయత్రి స్తోత్రాలు పఠించుకుంటూ ఈ దసరా 2వ రోజుని ఆధ్యాత్మిక విలువలతో పాటు అత్యంత భక్తితో గడుపుదాం, తరిద్దాం. For more videos like this, subscribe Big TV channel.